ఘనంగా ఎంపీ జన్మదిన వేడుకలు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట స్థానిక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద వేమిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా 108 టెంకాయలను కొట్టారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో అక్కడున్న రోగులకు, సిబ్బందికి పండ్లు, రొట్టెలు అందజేశారు. అనంతరం పలు వాహనాల్లో నెల్లూరులో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నేరుగా కలిసి భారీ ర్యాలీగా తరలి వెళ్లడం జరిగింది. టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నగారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్న నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అన్న బాగుండాలని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ప్రజల తరపున అన్నకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే వేమిరెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో అన్న మీద అర్చన చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మా కౌన్సిలర్స్, వైస్ చైర్మన్లు అందరూ పాల్గొని అన్న మీద పూజలు చేయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అన్న సంతోషంగా ఉండాలని, మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత హాస్పిటల్లో రోగులకు ఫ్రూట్స్, బ్రెడ్స్ అవి కూడా పంచడం జరుగుతుంది. ఈరోజు మన గౌరవ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఆయనకి బుచ్చిరెడ్డిపాలెం కూటమి నాయకుల తరఫున మరియు అభిమానుల తరఫున, పార్టీ క్యాడర్ తరఫు నుంచి ఇక్కడి నుంచి ఆయనకి జన్మదిన శుభాకాంక్షల్ని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ నుంచి ఘనంగా తెలుపుకున్నాము. ఆయన మన ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఆయన వెంట నడిచారు. కారణం ఏంటంటే ఆయన చిరునవ్వుతోనే మన నాయకులందరూ ఆయన వెంట నడిచారు. కాబట్టి ఆయన జన్మదినాన్ని ఈరోజు ఘనంగా చేసుకుంటూ కేడర్ అంతా కూడా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆయన చిరునవ్వు, ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా మన నాయకులపైన మరియు కేడర్ పైన, అదేవిధంగా ప్రజలపైన ఉండాలని, ఆయన 100 ఏళ్ళు వర్ధిల్లి మన అందరికీ ఎల్లవేళలా పేద ప్రజలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆయన్ని మనం కోరుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇప్పుడు అందరూ చెప్పారు. కార్యక్రమాలు వరుసగా ఉన్నాయి. నెక్స్ట్ మన అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తాము. అక్కడ కూడా పేదలకి, రోగులకి వాళ్ళకి ఈ పండ్లు, బ్రెడ్ ఇవి పంచుతాము. అదేవిధంగా నెక్స్ట్ మేము అక్కడ పీపీఆర్ గారు ఈరోజు అనేక మంది మహిళా ఉద్యోగస్తులకి ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరులో. అందరూ ఈరోజు అక్కడికి వెళ్తున్నారు. మన నాయకులందరూ కూడా ఈరోజు నెల్లూరుకి వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో అందరూ కలిసి పార్టిసిపేషన్ చేసి జయప్రదం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాను. One.